ఈ చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో జరుగుతున్న పెద్ద పెద్ద ఘర్షణలు, నిన్న పల్నాడులో జరిగిన ఊచకోత దగ్గర నుంచి ఇద్దరు ప్రాణాలు తీయడం దగ్గర నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పట్టణాలైతేనే వీళ్ళకి సేఫ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఊరు, ఉండే 100, 200, 500, ఇందులో ఆ రాజకీయ పార్టీకి ఒకళ్ళు, ఈ రాజకీయ పార్టీకి ఒకళ్ళు, ఇంకో రాజకీయ పార్టీకి ఒకళ్ళు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల మధ్యన అధినాయకులు ఎవరు కొట్టుకోరు, చావరు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇక్కడ మాటలు తోటాల్లాగా పేల్చుకుంటారు. ఆ మాటల తోటాలు పతాక స్థాయికి చేరతాయి. ప్లస్ స్థానిక అధికార యంత్రాంగం మీద అధికార పక్ష పెత్తనం, ప్రతిపక్షానికి సంబంధించిన అభిమానులు తొక్కేసే ప్రయత్నం, దాంతో వీళ్ళ తిరుగుబాటు, ఈ పర్యవసానాలు అక్కడ ఊళ్ళల్లో ఉండి నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. చివరికి అది ఉద్రిక్తతల వైపుకి దారి తీస్తున్నాయి. పల్లెల్ని వదిలి పట్టణాలకి తమ బిడ్డలను ఆల్రెడీ పంపించారు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పల్లెల్లోనే సేఫ్ కాదనేటటువంటి స్టేజ్ వస్తే సరైనదైన ప్రజాస్వామ్యానికి ఆలోచించుకోవాల్సిన సందర్భం.